ఓం శ్రీ మాత్రే నమః. సంకష్టహర చతుర్థి రోజున పూజ, ఉపవాసం, నైవేద్యం ఏమీ లేకపోయినా ఈ ఒక్క పరిహారాన్ని చేసుకుంటే చాలు ఇంట్లో ఉన్న బాధలన్నీ తొలగిపోవటమే కాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకష్టహర చతుర్థి వ్రతం ఒకటి. ఈ నెల ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది. ఈ రోజున వినాయకుడికి విశేషంగా పూజించాలి. బుధవారంతో కలిసి వచ్చే సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైంది. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వ్రతాన్ని చేసి చూడండి. ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటించినా సరిపోతుంది. పుణ్యఫలితం అనేది లభిస్తుంది. సంకష్టహర చతుర్థి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం నాడు ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిలో ఒక ముగ్గు వేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా మందార పూలతో వినాయకుడిని పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఎర్రని గులాబీలతో పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గన్నేరు పూలతో గనక పూజ చేసినట్లయితే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే చేమంతి పూలతో వినాయకుడిని పూజించినట్లయితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీకు అందుబాటులో ఉండే పుష్పాలతో వినాయకుని చిత్రపటానికి అందంగా అలంకరించుకొని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. పూజ గదిలో వెలిగించిన దీపం తర్వాత ఒక చిన్న ఎర్ర జాకెట్ ముక్క తీసుకొని దానిలో 3 గుప్పెళ్ళ బియ్యం, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు అలాగే మీకు తోచినంత దక్షిణ పెట్టి మీ కోరిక చెప్పుకోండి. ఇలా ఎర్రటి వస్త్రాన్ని ముడుపు కట్టండి. గణేష స్తోత్రాన్ని చదివి ఆ మూటను గణపతి ముందు పెట్టండి. గణేష స్తోత్రాన్ని చదవలేని వారు ఓం ఘం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని 21 సార్లు జపించినా సరిపోతుంది. చివరిగా నైవేద్యంగా కొబ్బరికాయను కొట్టి నైవేద్యం సమర్పించండి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపు విప్పి ఆ బియ్యాన్ని పరమాన్నము తయారు చేసుకొని గణపతికి నైవేద్యం పెట్టి ఇంట్లో ఉన్న వారంతా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా తేలికగా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి గణపతి యొక్క ఆశీర్వాదం పొందటమే కాకుండా వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు సంకష్టహర చతుర్థి రోజున ఏదైనా వినాయకుని ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసినా కూడా ఆయన సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఉండటమే కాకుండా మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. బుధవారంతో కలిసి వచ్చిన చతుర్థి కాబట్టి చాలా శక్తివంతమైంది. గజకేసరి యోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి విశిష్టత కలిగిన ఈ సంకష్టహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక కూడా ఒకటి. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి రోజున 21 గరిక ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ గణపతి యొక్క ఆశీర్వాదం మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది. గరికమాలను సమర్పించటం వలన డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మరీ ముఖ్యంగా చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే కనీసం మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. చతుర్థి రోజున చేసే చిన్న పూజ అయినా సరే అత్యంత ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా చతుర్థి రోజున చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలి అంటే సంకష్టహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడు తీయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ సంకష్టహర చతుర్థి రోజున
ఆడవారు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. వినాయకుడికి కుటుంబ సమస్యలు తొలగిపోవాలి అంటే అరటి పండ్లను నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. అరటి పండ్లను నైవేద్యంగా పెడితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి. అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు చదివినట్లయితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకష్టహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.